నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజేంద్ర నగర్ లో ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం ఆరోగ్య తెలంగాణ దిశగా పనిచేయాలని ఆదేశాలు బాలాపూర్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి 15 లక్షల మంది పిల్లలకు టీకా వేస్తున్నామని వెల్లడి నగర్ లో పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ డాక్టర్లను ఆశా వర్కర్లను సన్మానించిన ఎమ్మెల్యే పార్క్ లో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెంచిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ కూకట్పల్లి పరిధిలో వరుస చోరీలు నిందితుడు అరెస్ట్ ద్విచక్ర వాహనాలు స్వాధీనం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాజేంద్ర నగర్ లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు ఉద్యోగులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో మందులను ఆన్లైన్ చేస్తామని మంత్రి అన్నారు. 100% వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. 12 నుంచి 14 లోపు చిన్నారులకు కోవిడ్ టీకా వేసేందుకు తల్లిదండ్రులు సైతం భాగస్వామ్యం చేయాలన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇచ్చి గౌరవిస్తామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలు లేకుండా భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. అక్కడికి వెళ్ళి మీరు అక్కడే ఇట్లా మార్నింగ్ బై ఈవినింగ్ రావడం కాకుండా వెళ్తే వరుసగా 2-3 జిల్లాలు అటే ఉండి ఈ బాగా రివ్యూ చేసి సర్ప్రైజ్ విజిట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ పనితీరు కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలు ఏమైనా ఉన్నా వాటిని మీరు అక్కడికి ఈ 3 జిల్లాల డాక్టర్ వీరబాబు భద్రాచలం డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. నాగర్ కర్నూలు నుంచి డాక్టర్ వెంకటదాస్ నాగర్ కర్నూలు డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ గారు. అక్కడికి వెళ్ళి మీరు అక్కడే ఇట్లా మార్నింగ్ బై ఈవినింగ్ రావడం కాకుండా వెళ్తే వరుసగా 2-3 జిల్లాలు అటే ఉండి ఈ బాగా రివ్యూ చేసి సర్ప్రైజ్ విజిట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీ పనితీరు కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి అర్థం కానటువంటి విషయాలు ఏమైనా ఉన్నా వాటిని మీరు అక్కడికి నేను లేకపోయినా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ మన డైరెక్టర్ గారు కానీ మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అందరం ఉంటాము. ఒకరు లేకపోయినా ఆ క్యాలెండర్ ఆ డేట్ నాడు మాత్రం పోస్ట్పోన్ చేయం. దట్ రివ్యూ విల్ కంటిన్యూ అకార్డింగ్ టు ద క్యాలెండర్. మనం ఆ రివ్యూ అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. దానికి అందరు కూడా మనం ప్రిపేర్ అయిపోయి చక్కగా ముందుకు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 1,22 మంది పిల్లలు ఉన్నారని మంత్రి అన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేశారని తెలిపారు. ఫీవర్ సర్వే బస్తీ దవాఖాన వంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. వీలైతే తొందరలో వీటిని కూడా గ్రౌండ్ చేస్తాం. మీరు గ్రౌండ్ అయితే ఇంతవరకు రావాల్సిన అవసరం ఉండదు. పిల్లలు ఎక్కడ బస్తీ దవాఖానలు అప్పుడు వ్యాక్సినేషన్ వేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరొకసారి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను. దీంట్లో అందరం కూడా భాగస్వామ్యమై పిల్లలకు అందరికి వ్యాక్సినేషన్ వేయిద్దామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అనుకుంటాను. అంతే కదమ్మా. ఫస్ట్ వ్యాక్సినేషన్ ఎంతో మంది సహకారంతో సాగుతున్నటువంటి 12 to 14 years కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇది.
సక్సెస్ఫుల్లీ రేట్లో దీన్ని బయటికి తీసుకొచ్చేది ఇండియన్ గవర్నమెంట్. సెకండ్ డోస్ ఇంకా పెండింగ్ ఉంది. మేము ఈ ప్రాంతాల్లో కూడా సెకండ్ డోసులో తొందర పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు చంద్రబాబు ఈరోజు 12 to 14 years ప్రారంభించబడి జిల్లా మొత్తమైన ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ తరఫున సంవత్సరాల పిల్లలకి వ్యాక్సినేషన్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 17 లక్షల పైకి పిల్లలు ఉన్నారని ఇప్పటికి ఐడెంటిఫై చేయడం జరిగింది రిపోర్ట్ ఉన్న దాని ప్రకారం. వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్ వేయాలని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. ఒక మన జిల్లా ఇక జూబ్లీహిల్స్ శాసనసభ్యులు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ శ్రీరామ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లను, ఆశా వర్కర్లను సన్మానించారు. అందరూ కూడా తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కోవిడ్ సమయంలో ఆశా వర్కర్లు చాలా బ్రహ్మాండంగా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిఎస్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, దేదీప్య విజయ, మెడికల్ ఆఫీసర్ శ్రీవల్లి, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. For these vaccines, the biological. Okay. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఎందుకంటే 12 నుంచి 18 పిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు పేపర్లో, ఫేస్బుక్లో చూస్తున్నాం, మళ్ళీ మొదలైపోయింది. చైనాలో అయితే కొన్ని సిటీలో లాక్డౌన్ అయిపోయింది. అప్పుడు కూడా అంతే, డిసెంబర్లో చైనాలో మొదలైతే మనకి మార్చి, ఏప్రిల్లో మనకి మొదలైంది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మనం సేఫ్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉంటారు. వ్యాక్సిన్ అందరూ తీసుకున్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నారు. అందుకని కంపల్సరీగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. అడ్వైస్ తీసుకుంటేనే మంచిది. రేపు మంచి చెడు మళ్ళీ ఏమైనా ఫోర్త్ వేవ్ అంటారు, కానీ అవన్నీ ఆలోచించుకుంటే మనం ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. కంపల్సరీగా పిల్లలందరికీ మనం 12 years నుంచి 18 years లోపల అందరూ కూడా వ్యాక్సిన్ ఇచ్చి ఏర్పాటు చేసి డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని మనకి ప్రారంభిస్తారు. తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం 1000 నుండి 3000 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారని, వెంటనే కొత్త జీతాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54,201 మంది కార్మికులు, 25,000 పాఠశాలలో 24 లక్షల మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నారని అన్నారు. పెరిగిన ధరలతో పోల్చితే గతంలో కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదని, ధరల పెరుగుదలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మనందరికీ తెలుసు, రమగారు ముందు మాట్లాడుతూ ముఖ్యమైనటువంటి అంశాలపైన కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 1000 నుంచి 3000కి పెంచుతామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ప్రకటనని మేము స్వాగతిస్తున్నాం. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చూసినప్పుడు అవి ఎటు కూడా సరిపోనటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు అనేక డిమాండ్లు కూడా పెట్టాము. ఇప్పుడు వారానికి 3 గుడ్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం వర్కర్ల మీద ఒత్తిడి తీసుకొస్తుంది.
అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే సప్లై చేస్తున్నారో మధ్యాహ్న భోజన కార్మికుల స్కూళ్ళకు కూడా అట్లా సప్లై చేయాలని చెప్పేసి, లేదంటే అదనంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వంటకు అవసరమైనటువంటి గ్యాస్ను కూడా మొత్తం కూడా సబ్సిడీకి ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ప్రమాద బీమా సౌకర్యం, అట్లాగే కాటన్ శారీస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ గత 7 సంవత్సరాల నుంచి డిమాండ్లు పెట్టి డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నాం. కానీ ఈ 7 సంవత్సరాల్లో పెట్టినటువంటి డిమాండ్లకి కనీసం గౌరవ వేతనం అనేటటువంటి పెంపు తప్ప ఏ ఒక్క అంశం కూడా ముఖ్యమంత్రి గారి పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికైనా కూడా వర్కర్ల సమస్యల మీద సానుకూలంగా స్పందించి మేము పెట్టినటువంటి డిమాండ్లని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి వర్కర్లని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 54,201 మంది ఉన్నారు. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ మీడియాకు వెల్లడించారు. కిషన్ బాగ్ సిక్ చౌనీలో నివసించే సర్దార్ కరణ్వీర్ సింగ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఫైనాన్స్ చెల్లించని వాహనాలను జప్తు చేసేవాడని, ఆ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన కరణ్వీర్ సింగ్ రికవరీని అడ్డం పెట్టుకొని పార్కింగ్ స్థలాలు, ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడని వెల్లడించారు. అనుమానాస్పదంగా కనిపించిన కరణ్వీర్ను అదుపులోకి తీసుకొని అతని నుండి 14 బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వెల్లడించారు. టార్గెట్ అంటే బుల్లెట్ కూడానా? రెండు బైకులు బైక్ అంటే అప్పటి మొబైల్ ఎందుకంటే మేడం వచ్చిందే కదా వచ్చి పని చేస్తుంది. సర్దార్ కరణ్వీర్ సింగ్ ఈయన ఏంటంటే కిషన్ బాగులో ఉన్నటువంటి సిక్ చవన్ ఉంది కదా, సిక్ చవన్లో ఉంటాడు ఈయన. ఇతని మీద వెరిఫై చేస్తే ఇతని మీద పాత నేరస్తుడు, ఇతను ఓల్డ్ అఫెండరు. ఇతని మీద దాదాపు 6 కేసులు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇతని మీద చిక్కటిపల్లిలో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. మిగతా అన్నీ కూడా ఈ దొంగతనానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. పంజాగుట్టలో ఇక ఎర్రగడ్డ డివిజన్ నటరాజ్ నగర్ లో అద్దెకు ఉంటున్న సంగీత, ఆమె తమ్ముడు బంటిపై బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సునీత దాడి చేశారు. ఇంటి యాజమాని అయిన సునీత, ఆమె ప్రియుడు గణేష్ లంబాడి కులం వాళ్ళు మా ఇంట్లో ఉండరాదని సంగీత బంటిపై దాడి చేసిందని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత దాడికి భయపడి బంటి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడనగా ఇప్పటి వరకు తిరిగి రాలేదని సంగీత పోలీసులకు తెలిపింది. ఇంటి అద్దె క్రమంగా ఇస్తున్నప్పటికీ కులం పేరుతో దూషించి దాడి చేశారని, వారితో మాకు ప్రాణహాని ఉందని బాధితురాలు మీడియాకు తెలిపింది. బీజేపీ నాయకురాలు సునీత గుట్కా గంజాయి వ్యాపారం చేయిస్తుందని, బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ నడుపుతుందని పోలీసులకు తెలిపింది. గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డిపై కూడా దాడి చేసిందని వెల్లడించారు. వెంటనే పోలీసులు, బీజేపీ సీనియర్ నాయకులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
मेरा नाम संगीता है सर। मेरा भाई को मारी सुनीता नगर एरागड्ढे में रहते। मेरे भाई को मारी, पूरा मुंह सूज गया, उन मरने करने को हो रहा। उसका रिस्पॉन्सिबल भी नहीं है। उन क्या करी को उसको नहीं मालूम, हमें भी नहीं मालूम। उन्हें क्या करी को नहीं मालूम हमें सर। सुनीता मारे होना रोना। हाँ बोलते हमें जाति को गाली देते, तुम ये जात है, तुम वो जात है बोलते। हाँ और गाली देते 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 हमें बेजार कर दिए साहब। नहीं बोल के ड्रिंकिंग में मारे मेरे भाई को, पी के मारी उन्होंने। मारे तो मुंह पूरा सूज गया, डोरा पूरा सूज गया, पूरा सर मुंह पूरा फूल गया। अब कल के दिन कुछ हो गया तो मेरे भाई का क्या करना साहब हम। अब आपके भाई नहीं है? नहीं है, आज नहीं बोले तो भी मारे जब से नहीं है। अच्छा किधर है, कहाँ है? नहीं मालूम, कहाँ खा रहे कहाँ सो रहे सो भी नहीं मालूम। अच्छा हाँ क्या बोलते, जाति को गाली देते, तुम ये है वो है, घर खाली करो, ये करो। मेरे होना तो 10 दिन के पैसे देते थे, खाली करो बोलते मेरा। आप किराए बनते बराबर बनते। महीना नहीं आने से पहले किराए लेके जाके देते। अच्छा तो आप कंप्लेंट करें स्टेशन में? हाँ करे तो कंप्लेंट नहीं ले रहे मेरा। हाँ नहीं ले रहे? हाँ नहीं ले रहे। अच्छा कब आए आप कंप्लेंट देने? आज ही आए मेरा। आज ही आए? हाँ अच्छा तो क्या बोल रहे हैं? हाँ देखते उसको बुला के पूछते बोल रहे। अच्छा तो आप क्या डर हो रहा आपको? हाँ डर हो रहा है मेरा। वहाँ मेरा भाई नहीं आया, उन मारे जब से कुछ क्या हो गया कि बोल के डर है। उन चोर है, मेरे घर में से चोरी करके लेके गया बोल के गला पकड़ के मारे। ठीक है आके गाली देती साहब मेरे को। हम पिता बोल के सुनना हो गया, बोले तो तुम्हारे दामाद पे केस लिखा है, तो मेरे पे केस लिखा है, तो मेरे को ऐसा करती हूँ, मैं ऐसा करती हूँ बोल रही है मेरे को एक डर ही हो गया वो। मेरे पे केस किस वजह से लगाते, हम क्या करें बोल के लगाते, हमें मारते, हमें कूटते और हम ही ये कर रहे क्या बोल के हमें ये आया मैडम। तो मैं कंप्लेंट लिखा के दी। मैं उसके साथ 10 आदमी होंगे, मेरे साथ 10 आदमी है बोलती। तेरे साथ 10 है तो तेरे साथ होंगे मेरे। ఇక నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సుమారు 10 లక్షల నిధులతో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ భాస్కర్ తెలిపారు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది అంతా కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతామని, ఎక్కడ మురికివాడ కనిపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామం పరిధిలోని పిఎస్సిఎస్ లో జరిగిన అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు సామాజిక కార్యకర్త పిఎస్సిఎస్ డైరెక్టర్ తిప్పారపు గణేష్ పై టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి దాడి చేశారని ఎంఎస్పీ స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సందేన రవీందర్ తెలిపారు. అధికార పార్టీ అండతో అగ్రహుల అహంకారాన్ని ప్రదర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని శ్రీనివాస్ రెడ్డిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనపై ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు మీడియాతో మాట్లాడారు. పలు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నందుకే అతనికున్న ఆదరణను ఓర్వలేకని దళితుడైన గణేష్ పై దాడి చేశారని ఆరోపించారు. గణేష్ ఇచ్చిన పిటిషన్ పై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలి చర్యలు తీసుకోవాలి శిక్షించాలి కల్లెం గ్రామంలో జరిగినటువంటి దాడిని ఈరోజు ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాలు వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్ర
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. జరిగిన PSCSలో జరిగిన సమావేశంలో అవినీతి అక్రమాలను నిలదీస్తూ సామాజిక సేవా కార్యకర్త తిపారపు గణేష్ గారు అందులో కూడా ఒక డైరెక్టర్గా పనిచేస్తూ అనేక అవకతవకలు జరిగినాయి. అందులో మా MRPSకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అవకతవకలు జరిగినట్టు. అది ప్రశ్నించినందుకే కేవలము తిపారపు గణేష్ ఒక దళితుడు అయినంత మాత్రాన్నే అన్నీ అడిగినందుకు, అవినీతిని నిర్మూలించుదామని అడిగినందుకే అతని మీద దురుసుగా ప్రవర్తించిన మార్పు శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అతని మీద కేసు బుక్ చేయాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. తీసుకొని ఎడల మేము కూడా MRPS, VHPS MRPS అనుబంధ సంఘాలతోటి తీవ్రంగా ఆ తిపారపు గణేష్ గారికి అండగా ఉంటాము. న్యాయం జరిగేంత వరకు ఇంకా MRPS ఆధ్వర్యంలో అనేక దశల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తున్నాము. వరంగల్ నగరంలోని మట్టెవాడ ఏసీపీ కలకోట గిరికుమార్ ఆదేశాలతో ములుగు రోడ్డులోని శ్రీ శివాని ఫార్మసీ కాలేజీ విద్యార్థులకు మారక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి గుట్కా వల్ల వచ్చే నష్టాల గురించి విద్యార్థులకు వివరించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అబ్బాయిలు అలాంటి వాళ్ళు మీ మత్తు పదార్థాలు అలవాటు పడకండి. అమ్మాయిలు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎమర్జెన్సీగా డయల్ 100 కాల్ చేయండి. మీకు ఏమైనా చిన్నపిల్లలుగా ఉండి మీకు మ్యారేజ్, మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చెప్తే మేము మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయం, సీక్రెసీ ఉంచుతాం. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అమ్మాయిలకైతే షీటింగ్ లాంటివి ఉన్నాయి. మీకు ఏదైనా అబ్బాయిల ద్వారా ఏమైనా ఇబ్బంది, పోలీస్ కనబడ్డా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం ఏంటంటే 100% రెక్టిఫై చేస్తాం. మా పోలీస్ బండి వెహికల్స్ పోలీస్ అందరూ కాల్ చేసి మీరు ఉన్నది ఇక్కడ వరంగల్ జిల్లా లొకేషన్ చెప్పాలి. పిచ్కాలి పోలీస్ స్టేషన్, మట్టవాడ, ఇంటి జరగాలి. ఏ ఏరియా అయితే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఏరియా చెప్పాలి. ఏ ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లం ఏదన్నా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇంటి దగ్గర కానీ బయట రోడ్డు మీద కానీ ఏమైనా యూటీసింగ్ కానీ మీ ఇంటి దగ్గర మీ ఫాదర్ కొంత డ్రింక్ చేసి వచ్చి ప్రాబ్లం చేయొచ్చు ఇంటి దగ్గర కూడా. ఎందుకంటే మేము ఆల్రెడీ అటెండ్ అవుతున్నాం కాబట్టి 24 hours తిరుగుతూనే ఉంటుంది. డే అండ్ నైట్ తిరుగుతూనే ఉంటారు మా టీము. మీకు ఎనీ టైం ఇప్పుడు మేరకు కోర్టు మాదక ద్రవ్యాల గురించి మరియు అంబర్, సిగరెట్, పాన్, గంజాయి నిషేధం పిల్లలకు వివరించడమైనది. గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు, ఏసీపీ గారి సూచన మేరకు ఈరోజు హనుమాన్ జంక్షన్ వద్ద వల్ల శివాని ఫార్మసీ కాలేజ్ విద్యార్థులకు మట్టవాడ పోలీసు తరఫున మేము వాళ్ళకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలనేది. ముఖ్యంగా వారికి 4G మీద గుడుంబ, గంజాయి, గేమింగ్ యాక్ట్ అండ్ గుట్కా మీద వారికి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మీకు ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా 100కు కాల్ చేయవచ్చు. సైబర్ క్రైమ్ మీద కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. సిఐ గారు ఉత్తర్వుల మేరకు చెప్పడం జరిగింది. మట్టవాడ సిఐ గారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లోకి తీసుకుంటామని, మెప్మా పీడీలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ వెంట ఉంటామని చెప్పారు. తమకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నినాదాలు ఇయ్యరు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై. మీరు ఎవరు పోయి హలో ఏం సంగతి మనగంటి ఫోటో తీస్తాను. తీసిన ఎమ్మెల్యే చంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే చంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. మా తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి వీధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం పట్ల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. గ్రామీణ పేదరికం నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 4263 మందికి జీతభత్యాలు పెంచినందుకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏపీఎం శంకరయ్య సీఎంకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సెపరేట్ వైరిగా జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. 2020 మార్చిలో గత 2 సంవత్సరాల క్రితం కొన్ని అనివార్య కారణాల వల్ల ఫీల్డ్ అసిస్టెంట్లను సమ్మెకి వెళ్ళడం జరిగింది. దాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం 2 సంవత్సరాలుగా మమ్మల్ని తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. మేము గత 2 సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వరకు ప్రతి ఒక్కరిని వేడుకోవడం వలన ఈ 2 సంవత్సరాల తర్వాత కరుణించి కేసీఆర్ గారు తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ విధిలోకి తీసుకోవడం జరిగింది. మా కుటుంబాలను, రోడ్డున పడ్డ ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలను ఆదుకున్న మా కేసీఆర్ గారికి మరియు మా శాఖ మంత్రి దయాకర్ రావు గారికి మరియు మా నియోజకవర్గ మా ఎమ్మెల్యే డాక్టర్ రాజన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేసుకొని కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలో మాకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున వారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాల తరఫున ఎప్పటికీ అందరికీ నమస్కారం. శుభదినంగా చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాలుగా మనము ప్రతి గ్రామంలో మన ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలు ఎంతో చక్కగా ఒక 10-12 సంవత్సరాలు నిర్వహించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చ్ 2020లో వీళ్ళను తీసేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా కరోనా ఒక పక్కన ఇబ్బంది పెడుతుంటే ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ఉపాధి లేక చాలా బాధపడుతున్న సందర్భాలు చూసినాము. ప్రతి ఒక్కరిని నిజంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎంతో ఓపికగా ఎదురు చూసినప్పటికీ ఈ రోజు మన సీఎం కేసీఆర్ గారు కరుణించి వాళ్ళను మళ్ళీ విధుల్లోకి ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్ర నగర్ లో ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం. ఆరోగ్య తెలంగాణ దిశగా పనిచేయాలని ఆదేశాలు. బాలాపూర్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి 15 లక్షల మంది పిల్లలకు టీకా వేస్తున్నామని వెల్లడి. శ్రీరామ్ నగర్ లో పిల్లలకు వ్యాక్సిన్ పంపిణీ. డాక్టర్లను, ఆశా వర్కర్లను సన్మానించిన ఎమ్మెల్యే. పార్క్ లో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా. పెంచిన జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్. కూకట్పల్లి పరిధిలో వరుస చోరీలు. నిందితుడు అరెస్ట్. ద్విచక్ర వాహనాలు స్వాధీనం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. అందరికీ నమస్కారం. శుభదినంగా చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాలుగా మనము ప్రతి గ్రామంలో మన ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యతలు ఎంతో చక్కగా ఒక 10-12 సంవత్సరాలు నిర్వహించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చ్ 2020లో వీళ్ళను తీసేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా కరోనా ఒక పక్కన ఇబ్బంది పెడుతుంటే ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు ఉపాధి లేక చాలా బాధపడుతున్న సందర్భాలు చూసినాము. ప్రతి ఒక్కరిని నిజంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చి
ఎంతో ఓపికగా ఎదురు చూసినప్పటికీ ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు కరుణించి వాళ్ళను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలనే ఒక శుభవార్త నిన్న తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు లింగాలగన్పురం మండల కేంద్రంలో ఈరోజు మన తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికి, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ప్రదాత మన రాజన్న గారికి ఈరోజు మన ఫీల్డ్ అసిస్టెంట్లు మన పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఇలాంటి విషయము ఇంకొకటి ఏంటంటే మొన్న మహిళా దినోత్సవం కూడా